హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్విన్ జెసిక అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. దేవి నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారిని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాం కదండి. చాలామంది 9 రోజులు కూడా అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తారు కదా. అయితే ఏ రోజైతే పూజ చేద్దాం అనుకున్నారో ఆ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారో ఆ అమ్మవారి పూజను అయితే చేసుకుంటారు. ఈరోజు ఈ వీడియోలో దేవి నవరాత్రుల 4వ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు, అమ్మవారి పూజ ఏ విధంగా చేయాలి, అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం ఏంటి, అమ్మవారిని ఏ రంగు పూలతో పూజ చేయాలో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. దేవి నవరాత్రుల 4వ రోజు శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అవతారంలో దర్శనమిస్తారండి. ఈ రోజున అమ్మవారు బంగారు రంగు చీరలో దర్శనమిస్తారు. అమ్మవారికి ఎర్రటి పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిదండి. అమ్మవారి పూజను పూజా మందిరంలో చేసుకోవచ్చు, పీఠం ఏర్పాటు చేసుకొని కూడా పూజ చేసుకోవచ్చు. దేవీ నవరాత్రుల 4వ రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ముందుగా ద్వార పూజ అయితే చేసుకోవాలి. గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేసుకొని గుమ్మానికి అటు ఇటు దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. ద్వార పూజ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎక్కడైతే పూజ చేద్దామనుకున్నారో ఆ ప్లేస్ని తడి క్లాత్తో తుడిచి బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి ఒక పీటని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద తెల్లని టవల్ కానీ ఎర్రని జాకెట్ ముక్క కానీ వేసి ఆ పీట మీద 3 గుప్పిలు కానీ 5 గుప్పిలు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ గంధం 1 రూపీ కాయిన్ పెట్టి అమ్మవారి ఫోటోను నిలుపుకోవాలి. అమ్మవారికి చక్కగా ముందుగా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ పూజను నేనైతే పూజా మందిరంలోనే చేసుకుంటున్నానండి. పూజా మందిరంలో కూడా బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ గంధం 1 రూపీ కాయిన్ వేసి అమ్మవారి ఫోటోను అయితే నిలుపుకున్నాను. ముందుగా అమ్మవారికి గంధం కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత కాయిన్ హారం అయితే వేశానండి. అమ్మవారికి ఎరుపు రంగు గాజుల మాల వేస్తే చాలా మంచిది. అమ్మవారికి ఎరుపు రంగులతో ఉన్న పూలు సమర్పించిన చాలా మంచిది. ఎరుపు రంగు పువ్వులతో కట్టిన దండైనా పూలమాలైనా వేయొచ్చు. ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కదండి. పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చు, వినాయక స్వామి విగ్రహం అయినా పెట్టుకోవచ్చు. నేను ఒక ప్లేట్లో అయితే వినాయక స్వామి విగ్రహం పెట్టుకున్నానండి. ఒక చిన్న పీటను పెట్టుకొని ముందుగా స్వామివారికి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టాను. వినాయక స్వామి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో అయితే పూజ చేసుకున్నాను. పసుపు రంగు అక్షంతలతో ఎరుపు రంగు అక్షంతలతో అయితే స్వామివారికి పూజ చేసుకున్నాను. ఈ రోజున స్వామివారికి కూడా ఎరుపు రంగు గులాబీ పూలతో అయితే పూజ చేసుకుంటున్నాను. ఓం గం గణపతియే నమః అనుకుంటూ కూడా పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు. వినాయక స్వామికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అన్నీ సమర్పించాలి. తర్వాత ప్రసాదం కూడా పెట్టాలండి. కొంచెం 2 అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాలి. స్వామివారికి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. స్వామివారికి బెల్లం ముక్కైనా పండైనా లేదా చిప్స్ అయినా ఏదైనా ప్రసాదంగా పెట్టచ్చు. అమ్మవారికి కాయిన్ హారం అయితే వేశానండి. ఒట్టివేర్ల మాల వేసినా లేదా ఎరుపు రంగు గాజుల మాల వేసినా చాలా మంచిదండి. అమ్మవారి దగ్గర అటు ఇటు గజములు అయితే పెట్టుకున్నాను. అమ్మవారి దగ్గర నిండుగా ఒక బౌల్లో పసుపు ఇంకొక బౌల్లో కుంకుమ పెట్టుకోండి, చాలా మంచిదండి. మనం అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు నిండుగా పెట్టుకోవడం వల్ల మనం నిండు నూరేళ్ళు కూడా సౌభాగ్యంతో ఉంటాం. అమ్మవారి పూజలో నేనైతే కామాక్షి దీపాన్ని వెలిగించుకున్నానండి. కామాక్షి దీపాన్ని కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులైతే సమర్పించాలి. శ్రీమాత్రే నమః అనుకుంటూ కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి. కామాక్షి దీపం వెలిగించేటప్పుడు ముందుగా నూనెను వడ్డించి తర్వాత ఒత్తులు వేసి ఏకహారతో కానీ అగరవత్తో కానీ వెలిగించుకున్న తర్వాత 2 అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి. దీపాల దగ్గర 2 అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలండి. దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. దీపానికి నమస్కారం తప్పకుండా చేసుకోవాలండి. తర్వాత అయితే అమ్మవారి దగ్గర పూజ చేసుకునేటప్పుడు లలితా సహస్రనామం చదువుకుంటూ ఎర్రని గులాబీ పువ్వులతో మంగళకరమైన వస్తువులతో పూజ అయితే చేసుకున్నానండి. శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అమ్మవారికి అయితే ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది. ఈ రోజున అమ్మవారిని ఎర్రని గులాబీ పువ్వులతో పూజిస్తే ఆ అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది. నేనైతే లలితా సహస్రనామం చదువుకుంటూ అమ్మవారి దగ్గర అయితే ఎర్రని గులాబీ పూలు అయితే సమర్పించానండి. మంగళకరమైన వస్తువులు చిట్టి గాజులు గోమతి చక్రాలు గవ్వలతో కూడా అమ్మవారి దగ్గర పూజ అయితే చేసుకున్నాను. 1 రూపీ కాయిన్స్తో కూడా పూజ చేసుకున్నానండి. ఎర్రని గులాబీ పూలతో అష్టోత్తర పూజ చేసుకుంటే చాలా మంచిదండి. నేనైతే ఫోన్లో లలితా సహస్రనామం వినుకుంటూ నోటితో చదువుకుంటూ పువ్వులతో అయితే పూజ చేసుకున్నానండి. కనకదార స్తోత్రం అలానే శ్రీ దుర్గాదేవి అష్టోత్తరం కూడా చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో అయితే పూజ చేసుకున్నానండి. అమ్మవారి పూజను ఉదయం వేళలో చేయాలి, సాయంత్రం వేళలో కూడా చేయాలండి. 2 పూట్ల కూడా చేసుకుంటే చాలా మంచిది.
అమ్మవారి దగ్గర అయితే నేను ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి. అమ్మవారికి చక్కగా ఎర్రని గులాబీ పూలతో పూజ చేస్తే చూడండి ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు. 2 కళ్ళు కూడా చాలట్లేదు కదా. అమ్మవారికి ఎరుపు రంగు పూలతో పూజ చేయండి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది. మనం ఎప్పుడైనా సరే నవరాత్రుల్లో కుంకుమ పూజ అనేది కంపల్సరీగా చేసుకోవాలండి. ఈరోజు నేను కుంకుమ పూజ కూడా చేసుకున్నాను. లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం, కనకదార స్తోత్రం, లలిత సహస్రనామం, అలానే దుర్గాదేవి అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత శ్రీ మాత్రే నమః అనుకుంటూ కుంకుమార్చన చేసుకోవచ్చండి. లేదా దుర్గాదేవి అష్టోత్తరం చదువుకుంటూ లేదా ఫోన్లో వినుకుంటూ అయినా పూజ అయితే చేసుకోవచ్చు. దేవి నవరాత్రి 4వ రోజు లలితాదేవి పూజ చేస్తాం కదండి. అమ్మవారికి ఎర్రటి కలవ పూలతో పూజ చేసినా చాలా మంచిది. నాకైతే కలవ పూలు దొరకలేదండి. మీకు దొరికితే మాత్రం ఎర్రని గులాబీ పూలతో అలానే కలవ పూలతో కూడా పూజ చేసుకోండి. ఇక్కడ నేను అమ్మవారికి అక్షంతలతో మంగళకరమైన వస్తువులతో ఎర్రని గులాబీ పూలు అయితే పూజ చేసుకున్నాను. కుంకుమార్చన కూడా చేసుకుంటున్నానండి. మనం అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు నిండుగా చేతి నిండా గాజులు వేసుకోవాలండి. ఎరుపు రంగు గాజులు వేసుకుంటే మంచిది. అమ్మవారికి అష్టోత్తర పూజ కంప్లీట్ అయిన తర్వాత 2 అగరత్తులను వెలిగించి ధూపం అయితే చూపించాను. అమ్మవారికి సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేయాలండి. ఇక్కడ నేను అమ్మవారికి ప్రసాదంగా పరమాన్నం, చక్కెర పొంగలి ఏదైనా పెట్టొచ్చండి. నేను పరమాన్నం అయితే ప్రసాదంగా పెట్టాను. ఈ రోజున అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం చక్కెర పొంగలి, పరమాన్నం అండి. మనం లలితా త్రిపుర సుందరీదేవి అమ్మవారిని పూజించడం వల్ల మనకి అఖండ కీర్తి లభిస్తుంది. ఆ అమ్మవారి చల్లని చూపు, దయ మన మీద ఉందంటే మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పువ్వులతో అక్షింతలతో పూజ చేసుకునేటప్పుడు అమ్మవారి మంత్రం ఓం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవియే నమః అనుకుంటూ అమ్మవారికి పువ్వులతో అక్షింతలతో పూజ చేసుకోవచ్చు. లేదంటే లలిత సహస్రనామం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు అండి. శ్రీ మాత్రే నమః అనుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు. మనం ఈ రోజున అమ్మవారి పూజ చేసుకొని ఎవరికైనా సరే లలితా సహస్రనామ పుస్తకాలను పంచిపెడితే చాలా మంచిదండి. అమ్మవారి పూజలో తప్పకుండా తాంబూలం పెట్టుకోండి, చాలా మంచిది. 2 తమలపాకులు, 1 రూపీ కాయిన్ ఒక్క పెట్టొచ్చు. అలానే ఫ్రూట్స్ కూడా పెట్టొచ్చండి. నేనైతే తాంబూలం కూడా పెట్టాను. పువ్వుల మధ్యలో ఉంది కదా కనిపించట్లేదు. తాంబూలం పెట్టిన తర్వాత మీ దగ్గర వీలైతే ఎరుపు రంగు చీర కానీ ఎరుపు రంగు గాజులు కానీ అమ్మవారి దగ్గర పెట్టుకోండి, చాలా మంచిదండి. ఈ రోజున అమ్మవారికి ఎర్రని గాజులు, ఎర్రని పువ్వులు సమర్పిస్తే చాలా మంచిది. చిట్టి గాజులతో కూడా తప్పకుండా పూజ చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది. అగరబత్తులను వెలిగించిన తర్వాత అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. తర్వాత ధూపం వేయాలండి. ధూపం వేస్తే చాలా మంచిది. ఆ ధూపాన్ని ఇల్లంతా కూడా చూపించాలి. దేవి నవరాత్రుల 9 రోజులు కూడా అమ్మవారికి ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా పూజ చేసుకొని ఇల్లంతా ధూపం వేసుకుంటే చాలా మంచిది. మన ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. ఆ అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది. ఒకవేళ 9 రోజులు కుదరక పూజ చేయలేని వారు కనీసం ఒక్క రోజైనా పూజ చేయడానికి ట్రై చేయండి. లలితాదేవి అమ్మవారి పూజ చేయడం వల్ల మనకు ఎంతో మంచి జరుగుతుందండి. లలిత సహస్రనామం చదివినా విన్నా మనకు ఎంతో మంచిది. అమ్మవారికి ముత్యాల హారతి కానీ పంచహారతి కానీ ఇస్తే చాలా మంచిదండి. రాగి గ్లాసులో వాటర్ అయితే తప్పనిసరిగా పెట్టుకోండి. అమ్మవారి దగ్గర పూజ చేసిన ఒక పువ్వుని తల్లో తప్పనిసరిగా పెట్టుకోండి. అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసిన కుంకాన్ని నుదుటిన ధరించండి. అలానే పిల్లలకి కూడా పెట్టండి, చాలా మంచిది. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.